వెల్కమ్ టు ఐ న్యూస్. తమిళనాడు రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్త పార్టీ పెట్టి ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన నటుడు విజయ్ వివాహ బంధం వివాదంగా మారింది. ఈ వ్యవహారాన్ని ప్రత్యర్థి పార్టీలు రాజకీయంగా వినియోగించుకోవాలని చూస్తున్నాయి. అయితే తన భార్యతో వచ్చిన విభేదాలను డిఎంకేతో సహా ఇతర పార్టీలు ఆయుధంగా మార్చుకోకుండా ఉండేందుకు విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు నుంచి వార్తలు వస్తున్నాయి. తనకు ఎవరితో అయితే సాన్నిహిత్యం ఉందని ప్రచారం చేస్తున్నారో ఆమెనే పెళ్లాడి విమర్శలకు చెక్ పెట్టే పనిలో విజయ్ ఉన్నాడట. తమిళనాడులో కొత్త పార్టీ పెట్టి ఊరూరా తిరుగుతున్న విజయ్ కు కట్టుకున్న భార్య రూపంలో పెద్ద తలనొప్పొచ్చి పడింది. విజయ్ కు హీరోయిన్ తో 20 ఏళ్లుగా ప్రేమాయణం ఉందని ఆరోపిస్తూ విజయ్ భార్య సంగీత కోర్టుకెక్కారు. ఆమె ఏకంగా విజయ్ నుంచి విడాకులు కోరుతున్నారు. ఈ వివాదం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. కట్టుకున్న భార్యను పిల్లలను వదిలి హీరోయిన్ తో విజయ్ ఉంటున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ ప్రచారం తనకు రాజకీయంగా నష్టం కలిగించే అవకాశం ఉందని విజయ్ భయపడుతున్నాడు. అందుకే సంచలన నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. సంగీత పేరు బయట పెట్టినప్పటికీ హీరోయిన్ త్రిషతోనే విజయ్ కు సాన్నిహిత్యం ఉందని తమిళనాడు కోడెక్కుస్తుంది. ఆ ప్రచారానికి బలం చేకూర్చుతూ ఇటీవల విజయ్ త్రిష ఒకే కారులో ఒకే పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరూ కలిసి కనిపించడం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. విజయ్ భార్య సంగీత విజయ్తో విడాకులు తీసుకోబోతున్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో త్రిషతో కలిసి విజయ్ కనిపించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారా లేదా అనే విషయంపై విజయ్ లేదా త్రిష ఇద్దరూ అధికారికంగా స్పందించలేదు. కానీ తనకు ఈ వ్యవహారం రాజకీయంగా నష్టం చేయవద్దని విజయ్ కోరుకుంటున్నారు. త్రిషతో తన సాన్నిహిత్యం నిజమే అని చెప్పేందుకే బహిరంగంగా కలిసి కనిపించినట్లు విజయ్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజయ్ సంగీతల విడాకుల సంగతి తేలిన తర్వాత విజయ్ త్రిషల పెళ్లి జరుగుతుందని చెప్తున్నారు. ఒకసారి అధికారికంగా దంపతులైన తర్వాత మళ్లీ ఎవరూ విమర్శించే అవకాశం ఉండదని విజయ్ భావిస్తున్నారని సమాచారం. రహస్యంగా ఉంచితేనే ఎక్కువ దుష్ప్రచారం జరుగుతుందని, కాబట్టి ప్రజలకు ఉన్న విషయం తేటతెల్లం చేయాలని విజయ్ నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. తమిళనాడులో రాజకీయ నాయకులుగా మారిన సినీ ప్రముఖులు ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవడం, హీరోయిన్లతో సహజీవనం చేయడం, సాన్నిహిత్యంగా ఉండడం సర్వసాధారణం. తమిళనాడు మాజీ సీఎం ప్రస్తుత సీఎం స్టాలిన్ తండ్రి కరుణానిధికి 3 సార్లు పెళ్లైతే ఆయన మొదటి భార్య పద్మావతి, రెండో భార్య దయాళు అమ్మాళ్, మూడో భార్య రాజాది అమ్మాళ్. అయితే కరుణానిధికి 1944లో ఒక యువతితో ప్రేమ వ్యవహారం ఉండేది. ఆమె కుటుంబం సంప్రదాయబద్ధంగా వివాహం జరగాలని కోరగా తాళిబొట్టు కట్టేందుకు అంగీకరించకపోవడంతో ఆ పెళ్లి ఆగిపోయిందని చెబుతారు. మరో మాజీ ఎంజీ రామచంద్రన్ కు 3 సార్లు పెళ్లైంది. ఆయన మొదటి భార్య తంగమణి, రెండో భార్య సదానందవతి, మూడో భార్య విఎన్ జానకి. మాజీ సీఎం జయలలితతో సహజీవనం చేశారనే ప్రచారమూ ఉంది. విజయ్, త్రిష గతంలో గిల్లీ, తిరుపాచి, లియో వంటి సినిమాలో కలిసి నటించారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది. విజయ్తో తన భార్యకు ఎలాగూ పసకడం లేదు, కాబట్టి త్రిషను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయినట్లు చెప్తున్నారు. త్రిష నా కాబోయే భార్య అనే మెసేజ్ ఇవ్వడం కోసమే పెళ్లికి ఒకే కారులో కలిసి వెళ్లి ఇద్దరూ కలిసే నూతన వధూవరులను ఆశీర్వదించారనే ప్రచారం జరుగుతోంది. త్రిషను అధికారికంగా పెళ్లి చేసుకుంటే ప్రస్తుతం సీఎం స్టాలిన్, ఆయన పార్టీ నాయకులు, ప్రత్యర్థి పార్టీల సోషల్ మీడియా చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టవచ్చనేది విజయ్ వ్యూహంగా చెప్తున్నారు. భార్యకు విడాకులిచ్చి మరొకరిని పెళ్లాడాడని తనపై విమర్శలు వస్తే అప్పుడు కరుణానిధి కథను ముందుకు తెచ్చి ఇరుకున పెట్టవచ్చనేది కూడా విజయ్ ఆలోచనగా తమిళనాడు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.